మరొక మేజర్ అప్డేట్ మనకు అందుతోంది. మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. 40 మంది వరకు భక్తులు గాయపడ్డ విషయం కూడా తెలిసిందే. అయితే వీరిలో 10 మందికి పైగా భక్తులు చనిపోయి ఉండొచ్చు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భక్తుల తోపులాటలో బ్యారికేడ్లు కూడా విరిగిపోయాయి. సో దీని కారణంగానే ప్రమాదం జరిగింది. గాయపడ్డ వారిని వెంటనే అంబులెన్స్ లో సెక్టర్ 2 లోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తూ ఉన్నారు. కొంతమంది పరిస్థితి మెరుగ్గా ఉంది. కానీ ఈ తొక్కిసలాటలో 10 మంది వరకు చనిపోయి ఉంటారన్న అనుమానాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. మౌని అమావాస్య సందర్భంగా 10 కోట్ల మంది వరకు భక్తులు ఈ ఒక్కరోజే వస్తారన్న ఒక అంచనా ఉన్న నేపథ్యంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 40 మంది భక్తులు గాయపడ్డారు. వాళ్ళందరినీ వెంటనే అక్కడే ఉన్న అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. అయితే వీరిలో 10 మంది చనిపోయి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అఫీషియల్ గా దీనిపై అధికారుల నుంచి ఎటువంటి ప్రకటన రాకపోయినప్పటికీ జాతీయ మీడియాలో ఈ వార్తలు వస్తున్నట్టుగా తెలుస్తోంది. 10 మంది భక్తులు చనిపోయారు. మరికొంతమంది పరిస్థితి సీరియస్ గా ఉంది. కొంతమంది కోలుకున్నట్టుగా తెలుస్తోంది. మహాకుంభమేళాలో ఎలాంటి అపశృతి చోటు చేసుకుండా ఎక్కడికక్కడే ఘాట్ల దగ్గర భారీ ఎత్తున అంబులెన్స్లు కూడా సిద్ధం చేశారు. దీని కారణంగానే అక్కడ తొక్కిసలాట జరిగిన నిమిషాల్లోనే అంబులెన్స్లు అక్కడికి చేరుకున్నాయి. వెంటనే అక్కడ పరిస్థితిని క్లియర్ చేసి తొక్కిసలాట్లో గాయపడ్డ భక్తులందరినీ కూడా సెక్టర్ 2 లో ఉన్న ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తూ ఉన్నారు. అయితే వీరిలో 10 మంది భక్తులు చనిపోయి ఉండొచ్చు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని కోట్ల మంది వచ్చే కుంభమేళాలో ఇలాంటి అపశృతి చోటు చేసుకోకూడదని యూపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. నిన్నటి వరకు కూడా అంతా సవ్యంగానే జరిగాయి. రోజుకి 1 కోటి మంది భక్తులు వస్తున్నప్పటికీ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఇబ్బందులు లేకుండా భక్తులందరూ చాలా ఒక ప్రశాంతమైన వాతావరణంలో పుణ్యస్నానాలు చేసి వెళ్లేలాగా ఏర్పాట్లు చేశారు. కానీ తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో మౌని అమావాస్య సందర్భంగా పుణ్య స్నానాల కోసం గేట్లు తెరవగానే ఒక్కసారిగా భక్తులంతా కూడా దూసుకుని రావడంతో ఈ తొక్కిసలాట జరిగింది. 40 మంది గాయపడ్డట్టుగా ఇప్పటివరకు మనకు సమాచారం అందుతోంది. అయితే జాతీయ మీడియాలో కొన్ని కథనాలు వస్తూ ఉన్నాయి. అఫీషియల్ గా అధికారులు అయితే డిక్లేర్ చేయలేదు. 10 మంది వరకు భక్తులు చనిపోయి ఉండొచ్చన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. భక్తుల తోపులాట్లో బ్యారికేడ్లు కూడా విరిగిపోయి ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. మనం చూడొచ్చు ఆ దృశ్యాల్లో ఒక్కసారిగా అందరూ దూసుకు రావడంతో మనం చూసాం తిరుపతిలో ఎలా అయితే జరిగిందో అలాగే ఈ తొక్కిసలాట కూడా ఒక్కసారిగా బ్యారికేడ్ ఓపెన్ చేయడంతో దూసుకొచ్చారు. వేలాది మంది ఒకరిపై ఒకరు దూసుకు రావడంతో ఒక్కసారిగా ముందున్న వాళ్లపై వెనక వాళ్ళంతా పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. మనకు తెలుసు కుంభమేళా అంటే చాలా మంది వృద్ధులు కూడా వస్తూ ఉంటారు. సో ఈ తొక్కిసలాటల్లో కూడా ఎక్కువగా ఊపిరాడక చనిపోయేది ఆ వృద్ధులే. అలాగే ఇప్పుడు 10 మంది చనిపోయారన్న వార్త అయితే కలకలం రేపుతోంది. కానీ అధికారుల నుంచి అఫీషియల్ గా దీనిపై ఒక ప్రకటన రావాల్సింది. తొక్కిసలాట తర్వాత అఖాడా పరిషత్ కూడా ఒక కీలక ప్రకటన చేసింది. అమృత్ స్నాన్ని రద్దు చేస్తున్నామని అఖాడా పరిషత్ చెప్పింది. మొత్తం 13 అఖాడాల్లో కూడా అమృత్ స్నాన్ని రద్దు చేశారు. భక్తులు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు అని చెప్తున్నారు సాధ్వి నిరంజన్ జ్యోతి.